గాజీ షూటింగ్ జరిగినన్ని రోజులు ఈ సినిమాని ఎవరూ పట్టించుకోలేదు. ఎప్పుడైతే ఫస్ట్ లుక్ వచ్చిందో అప్పటి నుంచి ఈ సినిమాపై అందరిలో ఆసక్తి పెరిగింది. ఇక టీజర్ తో ఈ సినిమా చూడకపోతే ఏదో మిస్ అయిపోతాం అన్న ఫీలింగ్ కలిగింది. అంత ఆసక్తిని క్రియేట్ చేసిన ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చింది. మొత్తం 3 భాషల్లో విడుదలైన ఈ సినిమా తెలుగు వర్షన్ మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే 1971లో ఇండో పాకిస్తాన్ వార్ సందర్భంగా జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ తో సినిమా తీశారు. 1971లో ఇండో పాక్ వార్ జరుగుతున్నప్పుడు ఇండియాకి బ్రహ్మాస్త్రం లాంటి ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకని టార్గెట్ చేసి దాన్ని నాశనం చేయాలని కరాచీ నుంచి గాజీ అనే సబ్మెరైన్ ని ఇండియా వాటర్ లోకి పంపుతారు. ఈ మెసేజ్ ముందే డీకోడ్ చేసిన ఇండియన్ నేవీ భారత్ సబ్మెరైన్ అయిన S-21 ని గాజీని అడ్డుకోవడానికి అయితే S-21 కమాండర్ అయిన రణ్విజయ్ సింగ్ దూకుడు స్వభావం ఉన్నవాడు కావడంతో అతనితో పాటు లెఫ్టినెంట్ కమాండర్ అయిన అర్జున్ వర్మని కూడా పంపుతారు. ఇక అండర్ వాటర్ లో గాజీ జాడ తెలియగానే రణ్విజయ్ సింగ్ తన నిర్ణయాలతో క్రూని కొంచెం ఇబ్బంది పెడతాడు. చివరికి వెనక్కి వెళ్లిపోదాం అనుకుంటున్న టైంలో అర్జున్ సలహాతో గాజీ ఉందని భావిస్తున్న ప్లేస్ కి వెళ్తుండగా ఒక ఊహించని సంఘటనతో సబ్మెరైన్ నాశనమైపోయే పరిస్థితి వస్తుంది. ఇంతకీ ఆ సంఘటన ఏంటి? ఈ కథలోకి తాప్సీ ఎలా వచ్చింది? ప్రమాదానికి గురైన గాజీని నాశనం చేసిందా? విశాఖపట్నంకి ఈ కథకి సంబంధం ఏంటి అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు ముందుగా చెప్పుకోవాల్సింది హీరో రానా గురించి. ఇలాంటి ఒక సినిమాని నమ్మి కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇచ్చి ఈ సినిమా చేయడం నిజంగానే గ్రేట్. తనకు బాహుబలితో వచ్చిన గుర్తింపును పనంగా పెట్టి ఈ సినిమా చేశాడు. అయితే అందుకు తగిన ఫలితం దక్కినట్టే. కాగా ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో రానా ఇంపాక్ట్ పెద్దగా కనిపించదు. మొత్తం సినిమాని తన నటనతో ఒక రేంజ్ కి చేర్చేశాడు కేకే మీనన్. ఇక సెకండ్ హాఫ్ నుండి సినిమాని టేక్ ఓవర్ చేసిన రానా సూపర్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. ఇక అతుల్ కులకర్ణి కూడా సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచాడు. అయితే సినిమాలో తాప్సీ ఉండటం వల్ల గ్లామర్ పరంగా పాత్ర పరంగా కూడా ఉపయోగం లేదు. ఇక మిగతా వాళ్ళంతా లిమిటెడ్ రోల్స్ అయినా కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక టెక్నీషియన్స్ విషయానికొస్తే అసలు చరిత్రలో కలిసిపోయిన ఒక కథను తీసుకొని దానిపై రీసెర్చ్ చేసి ఒక కథను సిద్ధం చేసుకొని మొదటి సినిమాగా దాన్ని తెరకెక్కించాలనుకున్న సంకల్ప్ రెడ్డి సంకల్పాన్ని మెచ్చుకోవాలి. అయితే అతని ప్రయత్నంలో నిజాయితీ వల్ల రానా లాంటి హీరో దాన్ని ఒప్పుకొని ఇంత పెద్ద సినిమా వచ్చింది. ఇక 2 గంటల పాటు సబ్మెరైన్ కథలో కథ నడపడానికి అతను చేసిన డీటెయిలింగ్ వర్క్ వల్ల సినిమా చూస్తున్నంతసేపు ఏదో కొత్త విషయం కనిపిస్తుండడంతో సినిమాపై ఇంట్రెస్ట్ అలానే ఉంటుంది. ఇక సంకల్ప్ తర్వాత ఈ సినిమా క్రూలో ఎక్కువ క్రెడిట్ తీసుకునేది కెమెరామెన్ మతి. కొత్త డైరెక్టర్స్ కి లక్కీ హ్యాండ్ అని పేరున్న మతి ఈ సినిమా అవుట్పుట్ కి ఎసెట్. అండర్ వాటర్ గ్రాఫిక్ షాట్స్, ఒరిజినల్ గా షూట్ చేసిన షాట్స్ అన్నిటిలో ఒక థీమ్ వాడాడు. అందువల్ల సినిమాకి ఒక ఫీల్ వచ్చింది. ఇక ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కేని మెచ్చుకోవాలి. సినిమాలో ఒక్క సాంగ్ కూడా లేకపోయినా సినిమా థీమ్ దెబ్బతినకుండా మ్యూజిక్ అందించాడు. ఇలాంటి ఒక సబ్జెక్ట్ ని నమ్మి ఇంత రిచ్ గా తెరకెక్కించిన పీవీపీని అభినందించాలి. ఇక గున్నం గంగరాజు రాసిన స్క్రీన్ ప్లే ని, డైలాగ్స్ ని ప్రత్యేకంగా అభినందించాలి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ సంయుక్త కృషితో సినిమా హిట్ రేంజ్ కి చేరిపోవడం ఖాయం. అయితే ఈ సినిమాలో సబ్ ప్లాట్స్ ఏమీ లేకపోవడం వల్ల ఓన్లీ ఏ సెంటెన్స్ కి మాత్రమే పరిమితమవుతుంది. రొటీన్ గా ఉండే స్టఫ్ లేకపోయినా కూడా ఎమోషన్స్ పండించడంలో డైరెక్టర్ కొద్దిగా లైట్ తీసుకున్నాడు. అందుకే క్లైమాక్స్ లో మనం సబ్మెరైన్ కి కనెక్ట్ అయినంతగా సినిమాలో క్యారెక్టర్స్ కి కనెక్ట్ అవ్వం. మొత్తంగా చూస్తే ఈ సినిమా కొత్తదనంతో కొత్త రకంగా తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. ఈ సినిమా విజయం ఏ రేంజ్ లో ఉంటుంది అనే విషయం పక్కన పెడితే ఒక గొప్ప సినిమాగా నిలిచిపోవడం ఖాయం. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.